1993 నుంచి ప్రారంభమైన ఈ బస్టాండ్ని ఇన్ని సంవత్సరాలుగా మూతపడటం అనేది చాలా అంటే చాలా చెప్పుకోలేనంత బాధేస్తుంది. కారంపూడి పౌరుడిగా నాకు 2 సరిహద్దుల గ్రామాల మధ్య ఉన్న ఈ డిపోని వినియోగించుకుంటే రేపటి భవిష్యత్తు మనం తెచ్చిన వాళ్ళం అవుతాము. ఈ బస్టాండ్లో ఇప్పుడు చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కారంపూడి ఊరు చరిత్ర చాలా పెద్దది అయినా ఇక్కడ లోపల చూసుకుంటే బస్టాండ్ అయినా ఏదైనా కానీ చాలా సమస్యలతో ఎదురేస్తున్నాం. దీంట్లో ఈ బస్టాండ్ అనేది మొదటిగా చెప్పుకోవచ్చు. బస్టాండ్లు లేని ఊర్లు, బస్టాండ్ లేని గ్రామాలు చాలా ఉన్నాయి. బస్టాండ్ ఉండి కూడా ఉపయోగం లేని ఊరు ఏదన్నా ఉందంటే మన రాష్ట్రం మొత్తంగా ఈ కారంపూడి బస్టాండే. నర్రా వెంకట సుబ్బయ్య అనే దాత 1993లో విరాళంగా ఇచ్చారు. ఈ ప్లేసు చాలా విలువైనది, చాలా లక్షలతో కూడుకున్నది. ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం దాదాపు 2 కోట్ల పై మాటే ఈ బస్టాండ్ ప్లేసు. ఇలాంటి వాటిని కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ పట్టించుకొని తగు చర్యలు తీసుకుంటే సరిహద్దులో ఉన్న ఈ 2 గ్రామాలతో పాటు మండల ప్రజలు కూడా చాలా హర్షిస్తారు. ఈ పైన ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ గారిని కూడా కోరుకుంటున్నాము. ఇది పిడుగురాళ్ల పరిధిలోకి పోయిందని చెప్పారు. ఈ వీడియోని చూసైనా కానీ కొద్దిగా కనికరించి మా మండల ప్రజలకు న్యాయం చేయాల్సింది కదా పై అధికారులని మా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారిని కోరుతున్నాము. ఇది గతంలో వినుకొండ డిపో కింద ఉన్నప్పుడు బస్సులు నడిచాయండి. పిడుగురాళ్ల డిపో కింద వెళ్ళిపోయిన తర్వాత ఇది బస్సులు నడవట్లేదు. దయచేసి ఈ డిపోని పునరుద్ధరించగలరని కోరుకుంటున్నాను.